Hello aspirants, welcome to MGR IAS Academy. Today we will discuss about 12th news dated current affairs మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మనం 14th 11th అండ్ 12th ఈరోజు మనం చెప్పగలుగుతున్నాం. అయితే 12thలో ఇంపార్టెంట్ హైలైట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ నేషనల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ ఈవెంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే NIRF. సో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. సో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళు 2016 నుంచి సో ర్యాంకింగ్ని విడుదల చేసినటువంటి ఆర్గనైజేషన్గా చెప్తాం. అయితే వీటి యొక్క న్యూస్ యొక్క ఆర్టికల్ తాలూకు ప్రాధాన్యత ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే సో మీకు 11th న్యూస్ మీరు ఫాలో అయినట్లయితే QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో పరంగా చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా 1000 యూనివర్సిటీలో మన ఇండియా యొక్క యూనివర్సిటీలు అనేవి ఉన్నాయని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు ఇక్కడ టాప్ 100 కానీ టాప్ 10 కానీ టాప్ 500 కానీ సో ఈ దరిదాపులో లేకుండా అంటే 1000 టాప్ యూనివర్సిటీలో ప్రపంచంలో మన ఇండియన్ యూనివర్సిటీ అందులో ఉందని అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ప్రపంచ యూనివర్సిటీ తాలూకా విధానంతో పోల్చుకున్నట్లుగైతే భారత విశ్వవిద్యాలయాల యొక్క అధ్యయనం అనేది ఎంతవరకు డెవలప్లో ఉంది అనేది మనకి సర్వేలో వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ మనకి టాప్ యూనివర్సిటీస్లో మన ఇండియన్ యూనివర్సిటీ అనేది ఎందుకు మనకి డౌన్గా ఉంది అనే అంశాన్ని మనకి అబ్జర్వ్ చేసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళు విడుదల చేసిన సర్వే ప్రకారంగా సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అయితే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా మన ఇండియాలో టాప్ యూనివర్సిటీస్ ఏవి? సో ఈరోజు మనకి టాప్ యూనివర్సిటీస్లో మనకి ఎక్కువగా మనకి గ్లోబల్లో మన ఇండియన్ యూనివర్సిటీతో పోల్చుకున్నట్టుగైతే ఇండియాలో ఏ యూనివర్సిటీస్ అనేది టాప్లో ఉండడం జరిగిందంటే IITలోనే ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ IITయే కాకుండా అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని యూనివర్సిటీస్ కూడా మెయిన్ సో గ్రోత్లో ఉండాలనేది ఈ యొక్క కాన్సెప్ట్గా చెప్తాం. అయితే ఈ సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే అంటే చాలా యూనివర్సిటీస్లో ఎక్కడ లోటుపాటు ఉంది, ఎందుకు మనం ర్యాంకింగ్లో దిగువగా ఉన్నాము అనే అబ్జర్వేషన్లో వినడిగితే ఫస్ట్ రెప్యుటేషన్ ఆఫ్ ఎకనామికల్ రెప్యుటేషన్ అంటాము, అలాగే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్యాకల్టీ రేషియో అంటాం, అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్ రేషియో అంటాం, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఎంతవరకు రీసెర్చ్ డెవలప్మెంట్లో యూనివర్సిటీస్ అనేది ఫోకస్ చేసి డెవలప్మెంట్లో ఉంది అనేది. సో వాటిలో మెయిన్ ఇంపార్టెంట్ మనం డౌన్లో ఉన్నామన్న అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా టీచర్స్ అండ్ లెర్నింగ్లో కూడా సో రేషియోలో కూడా మనం దిగులో ఉన్నామన్న అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనకి వరల్డ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీలో మసాచ్యూసెట్ యూనివర్సిటీ అని అంటాం అమెరికా. అలాగే నెక్స్ట్ అందులో మన ఇండియన్ యూనివర్సిటీ చూసుకున్నట్లయితే కేవలము 1000 స్థానాల్లోనే మనం ఉన్నామని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే 1000 స్థానాల్లో ఉన్నాము అంటే మనం ఎంతవరకు ఇండియన్ విద్యా వ్యవస్థ తాలూకు లోటుపాట్లు ఉన్నాయనేది మనకి ఈ సర్వేలోనే మనకి సో కనిపిస్తుందని అందరూ కూడా గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ల్యాక్ ఆఫ్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటామండి. పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనం చాలా లోతట్లో ఉన్నాము. అలాగే రేషియో బిట్వీన్ స్టూడెంట్ అండ్ ఫ్యాకల్టీ, రేషియో బిట్వీన్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్. సో వీటన్నిటిలో కూడా మనం బాగా లోలో ఉన్నామని అంశాన్ని అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా మనకి ఎంతవరకు గెస్ట్ లెక్చరర్స్ అనేది మనకి బోధించడం జరుగుతుంది, ఎన్ని యూనివర్సిటీస్ అనేవి గెస్ట్ లెక్చరర్స్తో రీసెర్చ్ గురించి డెవలప్మెంట్ గురించి అండ్ స్టార్ట్అప్ తాలూకా డెవలప్మెంట్ గురించి మన ఇండియన్ యూనివర్సిటీలో ఎంతవరకు గ్రోలో ఉందనేది మనం ఈ యొక్క సర్వేలో చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా చూసినట్లయితే IIT మద్రాస్ యూనివర్సిటీ, అలాగే IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ స్పేస్ సైన్స్ అంటాం,
ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ బెంగళూరు. సో ఇవి అలాగే ఐఐటి ఢిల్లీ. సో ఇవి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ విడుదల చేసిన సర్వే ప్రకారంగా టాప్ మోస్ట్ ర్యాంకింగ్ ఉన్నటువంటి యూనివర్సిటీ ఇండియాలో యూనివర్సిటీ ఉన్నట్టుగా మనం చెప్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐఐటి మద్రాస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ బెంగళూరు, నెక్స్ట్ వన్ ఐఐటి ఢిల్లీ. అయితే ఇక్కడ మనకి ఇంతసేపు మనం సర్వేలో చూసుకున్నట్టుగైతే చాలా వరకు మనకి ఐఐటీలే చాలా వరకు మనకి టాప్ మోస్ట్ ర్యాంకింగ్లో ఉన్నాయని అంశాలు అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మనకి ఈ మధ్య కాలంలో మనం న్యూస్ పేపర్ మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళినట్లయితే ఈరోజు మనం COVID-19 సంబంధించినటువంటి ఈ సంక్షోభంలో ఈ ఐఐటి వాళ్ళే దానికి తగ్గట్టయినటువంటి అంటే దానికి ఏవైతే కన్జర్వేషన్స్ ఏవైతే మనకు ప్రొటెక్షన్ సంబంధించిన అంశాలు ఉంటాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి అంటే ఇక్కడ జనానికి కావలసినటువంటి పరిశోధన ఎలా ఉండాలంటే అది డెవలప్మెంట్ ఆఫ్ నేషన్. అయితే ఈ యొక్క ఐఐటీస్ అనేవి జాతిని ఉద్దేశించి జాతీయ అభివృద్ధి కొరకు ఈ యొక్క రీసెర్చ్ అనేది రావడం జరిగింది. అందువల్ల ఇది టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో టాప్ యూనివర్సిటీస్గా రావడం జరిగింది. అండ్ ఫాలోడ్ బై బెనారస్ యూనివర్సిటీ యూపీ అంటాం, వారణాసి. ఇవి ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారంగా సో టాప్ యూనివర్సిటీ విడుదల చేశారు. ఆల్రెడీ మనకి ఇది వరలో మనకి QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో విడుదల చేసినటువంటి టాప్ యూనివర్సిటీ ఇండియాలో చూసుకున్నట్లయితే అబోవ్ 500 చెప్పాను కదండి. 1000 యూనివర్సిటీస్లో మనదని 1000లో ఉందని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో మనకి ఐఐటి మద్రాస్ అని చెప్పాను, ఐఐటి హైదరాబాద్ అని చెప్పాను, అలాగే నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఐఐటి గౌహతి యూనివర్సిటీ కూడా చెప్పాం. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ పడకుండా ఇంపార్టెంట్ ఆస్పిరెంట్స్ గమనించవలసిన ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు విడుదల చేసిన సర్వే ప్రకారంగా టాప్ యూనివర్సిటీస్ ఏవంటే ఐఐటి మద్రాస్, నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఐఐటి ఢిల్లీ, ఇక నెక్స్ట్ ఫాలోడ్ బై నెక్స్ట్ బెనారస్ యూనివర్సిటీస్గా మనం చెప్తాం. ఇవి టాప్ మోస్ట్ యూనివర్సిటీ. ఒకటి డియర్ ఆస్పిరెంట్స్ మీరు అనాలిసిస్ ఎలా మనకి ఉండాలంటే ఒక యూనివర్సిటీ అయినా ఒక కాలేజీ అయినా డెవలప్మెంట్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంటే అక్కడ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెకండ్ వన్ ఎకనామికల్ రెప్యుటేషన్, థర్డ్ వన్ బిట్వీన్ రేషియో ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ. సో అక్కడ ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ అంటే స్టార్టప్ సంబంధించినటువంటి విధానము ఎంతవరకు ఉంటుంది, ఇవే ఆ యూనివర్సిటీస్ అయినా ఆ కాలేజెస్ అయినా డెవలప్మెంట్లో మెయిన్లో ఉన్నటువంటి పారామీటర్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ సంబంధించినటువంటి విభాగం. మీరు ఇంకొకసారి QS యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రెండింటిని మీరు అడాప్ట్ చేసి చదువుకున్నట్టుగైతే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. సో ప్రపంచ విశ్వవిద్యాలయాలతో పోల్చుకున్నట్టుగైతే భారత విశ్వవిద్యాలయాల్లో మనం ఎంతవరకు లోతట్లో ఉన్నాం, మన విద్యా వ్యవస్థ ఎంతవరకు లోతట్లో ఉంది, అయితే వాటి నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటి, మనం తప్పు చేసాం, ఎక్కడ మనం లోలో ఉన్నాం, ఏది మనం చేస్తే ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అనేది మనం ఈ సర్వేలో నిజంగా మన విద్యా వ్యవస్థ తెలుసుకున్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ లెసన్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే US వర్సెస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. అంటే ఇది ఈ మధ్య కాలంలో న్యూస్ రావడానికి ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్గా 2003 ప్రాంతంలో ఆఫ్ఘన్లో కొన్ని వార్స్ జరిగాయండి, కొన్ని యుద్ధాలు జరిగాయి. అక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వాటి మీద కొన్ని ఎంక్వైరీ అనేది ఏదైతే ఉన్నారో ఇప్పుడు 2004లో ఆఫ్ఘన్లో జరిగిన వార్స్ ఉన్నాయి కదండి, వాటి యొక్క విధానం కోసం సర్వే కోసం ఎంక్వైరీ కోసం ఎవరైతే అంటే ICC యొక్క ఎంప్లాయీస్ మీద ట్రంప్ ఏం చేశారంటే ఎంక్వైరీ పెట్టారండి. సో ఈ ట్రంప్ అంటే దీని తాలూకా విధానం ఏంటి, సో ఎందుకు మీరు మా యొక్క మిలిటరీని మీరు ఎందుకు తప్పుపడుతున్నారు, మా యొక్క ఫోర్స్ని ఎందుకు మీరు తప్పుపడుతున్నారు అనేది వీటి మీద ICC ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి మీద US ట్రంప్ అనేవారు ఎంక్వైరీ అనేది జరిగింది. ఇక్కడ మనకి ఆ పరంగా న్యూస్ వచ్చిందండి. ఇక్కడ మనకి ICC అంటే ఏంటి, దాని తాలూకా ప్రాధాన్యత ఏంటి. ICC అంటే మీనింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్
కోర్ట్ అంటామండి. ఇది ఒక నాన్ ఆర్గనైజేషనల్ ఏమంటామంటే యుఎన్ఓకి చెందినటువంటి పార్ట్ కాదండి. ఇది నాన్ యుఎన్ఓ పార్ట్గా మనం చెప్పుకుంటాం. అయితే దీని తల కాన్సెప్ట్ ఏంటంటే ఐసీసీలో ఏ సభ్య దేశాలు అయితే ఉంటాయో, ఐసీసీ మెంబర్స్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ కొరకు మాత్రమే ఈ ఐసీసీ వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఐసీసీని క్వశ్చన్ చేసే పవరు ఎవరికి ఉంటుందంటే ఐసీసీలో ఉన్నటువంటి సభ్య దేశాలకు మాత్రమే ఉంటుందని అంశాన్ని అందరూ మీరు గమనించాలి. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇందులో అమెరికా అనేది సభ్య దేశం కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ అనేది సభ్య దేశంగా మీరు గమనించాలి. సో ఆ పరంగా న్యూస్ వచ్చినటువంటి అంశంగా చెప్తాం. అయితే వీటిని ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందండి. ఇండియా కూడా ఐసీసీలో సభ్య దేశం కాదు. ఇండియా కూడా ఐసీసీలో సభ్య దేశం కాదని అంశాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఐసీసీ ఏం చెప్తుందంటే ఇంపార్టెంట్ ఎక్కడైనా మనకి ఇప్పుడు నేరాలు అత్యంత దారుణమైన స్థితిగతుల్లో వార్స్ జరిగాయా, లేదా అక్కడ హ్యూమన్ వైలేషన్ జరిగిందా, ఈ హ్యూమన్ వైలేషన్ గురించి, అలాగే ఇక్కడ నేరాల యొక్క ఉధృతి గురించి, వీటి గురించి ఏవైతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఉన్న సభ్య దేశాలు ఉన్నాయో ఆ సభ్య దేశాల్లో ఉన్నటువంటి వాటి కోసం మాత్రమే ఇది వర్క్ చేయడం జరుగుతుంది అంశాన్ని అందరూ కూడా పెట్టుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, డియర్ ఆస్పిరెంట్స్, ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి కూడా అడుగుతారండి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ యొక్క హెడ్ క్వార్టర్ ఏదంటే ది హేగ్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చి ఇంపార్టెంట్ ఏంటంటే ఐసీజే. సో ఐసీజే మెయిన్ ఇది అర్థమైంది కదండి, యుఎస్ వర్సెస్ ఐసీసీ. అంటే యుఎస్ యొక్క పెత్తనం అనేది, యుఎస్ యొక్క అథారిటీ అనేది ఎంతవరకు ఐసీసీలో కరెక్టు. దీన్ని బట్టి అర్థం ఏంటి, ఐసీసీలో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో అవే ఐసీసీని క్వశ్చన్ చేసే పవర్ ఉంటుందని మీరు అంశం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక దీన్ని బట్టి మన కాన్సెప్ట్ ఏంటి, యుఎస్ అనేది ఐసీసీని అడిగే క్వశ్చన్ రైట్ లేదు. కారణం ఏంటి, ఐసీసీలో యుఎస్ అనేది సభ్య దేశం కాదు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ హెడ్ క్వార్టర్ ది హేగ్. ఇక నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఐసీజే, ఇంటర్నేషనల్ చీఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటాం. ఇంటర్నేషనల్ ఇప్పుడు కులభూష్ యాదవ్ కేసు అంటాం. ఇది కులభూష్ యాదవ్ కేసు ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ చీఫ్ జస్టిస్ తాలూకా విధానం మనకి దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఎక్కడుందంటే ది హేగ్లో ఉందని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఐసీజే. ఇక్కడ ఐసీజేలో ఇంపార్టెంట్ చెప్పుకుంటామండి. ఇంపార్టెంట్ అంటే ఇందులో 15 మంది న్యాయమూర్తులు ఉంటారు అనేది అందరూ కూడా గమనించాలి. 15 మెంబర్స్ జస్టిస్ ఉంటారని అందరూ కూడా గమనించాలి. ఇది ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ హెడ్ క్వార్టర్ ది హేగ్. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సో ఇది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే సో ది హేగ్లో ఉంది. ఇంకోటి మీరు గమనించాలండి, ఇంటర్నేషనల్ చీఫ్ జస్టిస్ చూసారండి, వన్ ఆఫ్ ద ఆర్గాన్ ఇన్ యుఎన్ పార్ట్. సో యుఎన్ఓలో మనకి 7 ఆర్గాన్స్ ఉన్నాయండి. ఈ 7 ఆర్గాన్స్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఏదంటే ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంకొక మీరు గుర్తుపెట్టుకోవాలి. సో యుఎన్ఓలో ఉన్నటువంటి ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఏవైతే పార్ట్స్ ఉన్నాయో, జస్ట్ ఇది ఒకటే తప్ప యాక్సెప్ట్ ఐసీజే, మిగతావన్నీ కూడా మెయిన్ యుఎస్ఏలో హెడ్ క్వార్టర్స్గా ఉన్నాయని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏడన్నాం కదండి, యుఎన్ఓలో ఫస్ట్ జనరల్ అసెంబ్లీ అంటాము, అలాగే ఇంటర్నేషనల్ కౌన్సిల్ అంటాము, అలాగే సెక్యూరిటీ కౌన్సిల్ అంటాము, అలాగే ఇంటర్నేషనల్ చీఫ్ జస్టిస్ అంటాము, అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ యుఎన్ ఉమెన్ అంటాం, యుఎన్ ఉమెన్. అలాగే మనకి జస్టిస్ లా, ఇంటర్నేషనల్ జస్టిస్ ఆఫ్ లా. సో ఇలా మనకి మొత్తం 7 పార్ట్స్ అనేవి యుఎన్ఓలో ఉన్నాయండి. ఇందులో మనకి ఒకే ఒక పార్ట్ ఐసీజే, ఇంటర్నేషనల్ చీఫ్ జస్టిస్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉందంటే ఈ హేగ్లో. మిగతా 6 కూడా యుఎన్ఓకి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్గా ఉన్నాయంటే యుఎస్ఏలో ఉన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండ్ ఐసీజే అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే పిసిఏ. జస్ట్ పిసిఏకి వెళ్ళే ముందు
ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎప్పుడు వచ్చింది అంటే 1945 కేమ్ టు 1946. అథారిటీలోకి ఎప్పుడు వచ్చిందంటే 1946. హెడ్ క్వార్టర్ కూడా ఈ హేగ్లో ఉంటుందని అంశం అందరూ కూడా పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ అంటే పిసిఏ. పిసిఏ అంటే మీనింగ్ ఏంటంటే పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. ఆర్బిట్రేషన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పిసిఏ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. సో ఇది కోర్టు కాదండి, ఇది జస్ట్ ఇది ఒక ప్రైవేట్ ప్యానల్ ఆర్గనైజేషన్ గా మీరు అందరూ కూడా గమనించాలి. సో ఏవైతే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ట్రీటీ ఇన్ 1899. సో ఇందులో మీరు గమనించవలసిన ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కూడా ఏవైతే పిసిఏలో మెంబర్ ఆఫ్ కాంట్రాక్టింగ్ కంట్రీస్ ఉంటాయో వాటి యొక్క మెయిన్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెవలప్మెంట్ కోసమే ఇవి కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మెంబర్ ఆఫ్ నాట్ మెంబర్ అడుగుతాడు. ఇండియా ఈజ్ ద మెంబర్ ఆఫ్ పిసిఏ. ఇండియా ఈజ్ ద మెంబర్ ఆఫ్ పిసిఏ. ఇక్కడ మనకి బిట్ ఇలా ఫామ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సో ఐసిసి చెప్పాం, అలాగే ఐసిజే చెప్పాం, అలాగే పిసిఏ చెప్పాం. ఇందులో వేటిలో ఇండియా మెంబర్ కాదు అంటే మనం ఏం చెప్పాలి? ఐసిసిలో ఇండియా మెంబర్ కాదు అంటే మిగతా వాటిలో ఇండియా మెంబర్ ఆఫ్ కంట్రీ. ఇందులో ఐసిజే, నెక్స్ట్ పిసిఏ. పిసిఏ మీన్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటామండి. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే పిసిఏ హెడ్ క్వార్టర్ కూడా ది హేగ్ లోనే ఉంటుంది అనేది మీరు అందరూ కూడా గమనించాలి. ది హేగ్. PCA mean permanent court of arbitration established in 1899. So ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి సో ICC అండ్ ICJ అండ్ PCA. సో ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్గనైజేషన్ గా మనం చెప్తాం. ఇక నెక్స్ట్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ ఏంటంటే ఏసియాటిక్ లైన్. ఏసియాటిక్ లైన్. సో ఏసియాటిక్ లైన్ తాలూకా ఇంపార్టెంట్ ఏంటి? సో మనకి మీకు 11th న్యూస్ కరెంట్ అప్డేట్లో మీకు చెప్పడం జరిగింది. సో 11th కరెంట్ అప్డేట్లో చెప్పిన అంశం ఏంటంటే మనకి గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ అంటే ఇది మన భారతదేశంలో ఏసియాటిక్ లైన్ యొక్క పెరిగే నివసించే ముఖ్యమైనటువంటి పార్క్గా చెప్పుకుంటాం. ఆ పార్క్ పేరే గిర్ నేషనల్ పార్క్గా చెప్తాం. అయితే మనకి 2020 లైన్ సెన్సస్, ఏసియాటిక్ లైన్ సెన్సస్. సో 2020 ఏసియాటిక్ లైన్ సెన్సస్ మనకి రిలీజ్ చేశారు కదండి, 674. సో ఇది జెన్యూన్గా తయారు చేసినటువంటి జెన్యూన్గా వచ్చినటువంటి పాపులేషన్ కాదు, దీంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఇది సర్వే కరెక్ట్ కాదు అని కొన్ని మనకి ఆర్గనైజేషన్ అనేది చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు మనకి ఏవైతే మనకి 2018లో వైరస్తో కొన్ని లైన్స్ అనేవి చనిపోవడం జరిగింది. సో అందులో 2008లో వైరస్తో చనిపోయినటువంటి లైన్లు 36 అండి, అంటే 36 సింహాలు మరణించడం జరిగింది. సో అది కూడా ఆ కౌంట్ కూడా కరెక్ట్ కాదు. అలాగే ఈ రోజు మనకి 2020లో తెలియబడినటువంటి ఏసియాటిక్ లైన్ పాపులేషన్ 674. సో ఇవి కూడా సో వీటిని అకార్డింగ్ టు స్టాఫ్ ప్రకారంగా, అకార్డింగ్ టు ఎన్విరాన్మెంట్ యాక్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే సో వీటి యొక్క సంఖ్య అనేది చాలా వేరియేషన్ వస్తుంది అని కొన్ని ఆర్గనైజేషన్ అనేది మనకి వెల్లడించడం జరిగింది. అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్. వైల్డ్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వైల్డ్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అనేది హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడుగుతాడండి. వైల్డ్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్. 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 డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్. ఇటువంటివి మనకు అడుగుతుంటాడండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ శాంక్చువరీస్. సో ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్స్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. న్యూస్ ఆర్టికల్ వచ్చినా సరే వాటిని మీరు అండర్లైన్ చేసుకుంటూ చదవాలి. సో వైల్డ్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్, సో జార్ఖండ్.
ఇక నెక్స్ట్ తర్వాత వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. సో అంటే ఇవి ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి అంశాలుగా మనందరూ కూడా గమనించాలి. అయితే వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి సర్వే ప్రకారం, ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే, సో ఇది నాట్ రియల్ మెంబర్ ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఏసియాటిక్ లైన్ గా వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క భావాలు ఎక్స్పర్ట్స్ సంబంధించినటువంటి అంశాలు చెప్పడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ గా మనం చెప్తాం. ఇక నెక్స్ట్ తర్వాత సో ఏసియాటిక్ లైన్ సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఏసియాటిక్ లైన్స్ లో మనకి కవర్ అయ్యే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటండి? ఫస్ట్ గిర్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్. అలాగే వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కూడా ఇది దేనికోసం పనిచేస్తుంది, ఇది దేనికోసం పనిచేస్తుంది. వైల్డ్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ దేనికోసం పనిచేస్తుంది? ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ యానిమల్స్, ఎనీ యానిమల్స్. సో వీటి యొక్క డెవలప్మెంట్ కోసం పనిచేయడం జరుగుతుంది అంశాలంతా కూడా యాజ్ వెల్ యాజ్ WTI, వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. సో ఇవి ఏసియాటిక్ లైన్ సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ అండి. ఇక నెక్స్ట్ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అయితే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏంటి? ఆ న్యూస్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఏంటంటే, అయితే ఇప్పుడు గత కొన్ని నెలలుగా మనం కొన్ని COVID-19 ప్రకారంగా మనం సంక్షోభంలో ఉన్నాం. సో అటువంటి సమయంలో మానవ హక్కులు ఎంతవరకు భంగం వాటిల్లింది, అసలు పావర్టీ అనేది ఎలా ఉంది, జీవన మనుగడ ఎలా ఉంది, వాటి యొక్క సర్వేను చూసుకున్నట్లయితే కొన్ని మనకి పారామీటర్స్ని మనకి విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉందనుకోండి, ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇది మన ఇండియాలో హ్యూమన్ రైట్స్ని వైలేట్ అవ్వకుండా సో వాటిని మనం కాపాడడం తాలూకు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్గా మనం చెప్తాం. అయితే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో దీని సర్వేలో న్యూస్లో వచ్చినటువంటి అంశం. అయితే ఇది యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎప్పుడు కేమ్లోకి వచ్చింది, యాజ్ వెల్ యాజ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో అయితే ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తాలూకా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అంటే గ్లోబల్గా హ్యూమన్ రైట్స్ అనేది వైలేట్ అయితే సో వాటి యొక్క డెవలప్మెంట్ కోసం, ప్రొటెక్షన్ కోసం పాటుపడే ఆర్గనైజేషన్ ఏదంటే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్గా చెప్తాం. అయితే వన్ థింగ్ రిమెంబర్, ఒక్కసారి మీరు బ్యాక్లోకి వెళ్ళినట్లయితే 1948 డిసెంబర్ 10న మనకి UNO అనేది ఒక డేని మనకి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేగా డిక్లేర్ చేసిందని అంశాలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటండి, ఒక న్యూస్ ఆర్టికల్ వస్తున్నట్లయితే వాటి వెనకాతున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మీరు ఎంత బాగా చదువుకున్నట్లయితే, ఎంత బాగా మీరు ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకుంటే న్యూస్ అనేది మీకు అంత ఇన్వాల్వ్ అవుతారని. ఎందుకంటే ఏదైనా న్యూస్ ఆర్టికల్ అర్థమైందంటే అది మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయితేనే అర్థమవుతుంది. పూర్తిగా ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతారు, దాని బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి. సో ఇది వాటి యొక్క అనాలిసిస్గా మీరు గమనించాలి. ఇక నెక్స్ట్ NHRC అనేది ఇది స్టాట్యుటరీ బాడీ, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఇది 1993లో వచ్చినటువంటి ఆర్గనైజేషన్గా చెప్తాం. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్గా చెప్తాం. అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్గా చైర్మన్ ఎవరుంటారంటే రాష్ట్ర స్థాయిలో ఎవరుంటారు, జాతీయ స్థాయిలో ఎవరుంటారు. జాతీయ స్థాయిలో ఎవరుంటారంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. అంటే ఈ మధ్య కాలంలో మనకు 2020 అండ్ 2019 అమెండ్మెంట్ ప్రకారంగా కేవలం NHRCకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్మన్గా కేవలం ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కాకుండా, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కాకుండా సో అందులో రిటైర్ అయినటువంటి జడ్జిస్ కూడా అవకాశం ఇవ్వచ్చు. సో వాళ్ళు కూడా ఈ పవర్కి ఈ పదవికి అర్హులే అని మనకి న్యూ అమెండ్మెంట్ అనేది ఒక బిల్ తీసుకురావడం జరిగిందన్న అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి జాతీయ స్థాయిలో NHRCకి ఎవరు చైర్మన్గా ఉంటారంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్, యాజ్ వెల్ యాజ్ అంటే నౌ న్యూ అమెండ్మెంట్ ప్రకారంగా జాతీయ స్థాయిలో కేవలం ఒక మాజీ ప్రధాన న్యాయమూర్తి కాకుండా
సో ఎవరైతే సుప్రీంకోర్టులో రిటైర్ అయినటువంటి జడ్జి ఉంటారో ఆయన కూడా ఈ ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్ అర్హుడే అనేది మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన రీసెంట్ అమాండ్మెంట్గా గుర్తుపెట్టుకోవాలి. యాజ్ వెల్ యాజ్ రాష్ట్ర స్థాయిలో మానవ హక్కుల సంఘ చైర్మన్గా ఎవరు ఉంటారంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో, రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో ఆయనే రాష్ట్ర స్థాయిలో మానవ హక్కుల సంఘ చైర్మన్గా ఉంటారన్న అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్. అయితే ఇక్కడ మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి చైర్మన్గా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆర్ రిటైర్డ్ జడ్జి ఎలా అయితే మనకి ఉంటుందో అలాగే అపాయింట్మెంట్ అవుతారు. అలాగే మనకి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ యాజ్ వెల్ యాజ్ రిటైర్డ్ జడ్జిస్ ఆఫ్ హైకోర్ట్ అనేది మీరు మరవకూడదండి. సో ఇవి మనకి యుఎన్హెచ్ఆర్సి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అండి. సో ఇవి ఇంపార్టెంట్ 12th కరెంట్ అప్డేట్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. సో ఏమైనా మీకు అభిప్రాయాలు ఉన్నట్లయితే వాటిని మీరు కామెంట్స్లో పెడితే ఇంకా బాగా మీకు సబ్జెక్ట్ని అందించడం జరుగుతుంది. జై హింద్ అండ్ కీప్ వాచింగ్ అండ్ కీప్ లెర్నింగ్. జై హింద్.